అదే మేడం ఇప్పుడు మీ గురించి రకరకాల కామెంట్లలో 99% పాజిటివ్ వచ్చా, ఒక 0.5 కొన్ని నేను ఇస్తాను. కొంతమంది మీ వ్యక్తిగతంగా కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడితే వాళ్ళకు ఇక్కడ ఇక్కడ ఆన్సర్ లేనప్పుడు గట్టినే మాట్లాడతారు. అదే పర్సనల్ మీద అటాక్ చేస్తారు. అంతే మాటకి మాట చెప్పలేని అంతే. నేను అనేది ఏంటంటే ఇక్కడ పర్సనల్ లైఫ్ లో ఎవరికి అక్కర్లేదు. ఇప్పుడు కూడా తనని కూడా ఏం చెప్తున్నా, మీరు ఏమన్నా వేసుకోనని. అది మీ ఇంటి 4 గోడల మధ్య, 4 గోడల మధ్యలో కాదు, ఏమన్నా వేసుకొని కానీ పబ్లిక్ లో పెట్టకంటున్నా. అది పెట్టు, నువ్వు పెడితే నేను అంటా. మళ్ళీ కేసులు ఎందుకు? ఇప్పుడు కేసు పెడితే నువ్వు రావా? నువ్వు వచ్చి సమాధానం చెప్పవా? నువ్వు కూడా రావాలి కదా. కామెంట్లు పెట్టిన వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇవ్వాలి. మరి ఇక స్టేషన్లు సరిపోతాయా? కోర్టులు సరిపోతాయా? ప్రతి పొరా అంటే కూడా తప్పే తెలుసా. దాని మీద కూడా కేసు పెట్టొచ్చు. ప్రతి విషయానికి పెట్టొచ్చు సార్ రాజ్యాంగంలో. నేనేం చెప్తున్నాను, బూతులు తిట్టింది, నా స్వేచ్ఛను హరించింది, నా డ్రెస్ నా ఇష్టం అంటే నన్ను తిట్టింది అని కేసు పెట్టింది కదా. మరి రాజ్యాంగంలో స్కిన్ షోలు చేసుకుంటూ ప్రజల మీద ప్రభావితం చేస్తూ ప్రజలు రెచ్చగొట్టమని చెప్పి రాజ్యాంగంలో రాసిందా? ఏ సెక్షన్లో ఉంది? చూపి నువ్వు ఫస్ట్. అంటే కేసు పెట్టంగానే భయపడతారు, నోర్లు మూసుకుంటారు, నువ్వు మంచిదాని అని అనుకుంటున్నావు. 20% వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నా నేను, నీ ఒక్కదాని గురించి కాదు. మీరన్నా 1% అన్నారు, 1 కాదు 20% కూడా ఇచ్చి పెడదాం. వివిధ రకాల వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది ఉన్నా ఇట్లా రారు. మరి దేనికో తెలియదు. ఇంకొక ఆవిడ వీడియోలు చూపించుకుంటూ వాళ్ళ డ్రెస్ వాళ్ళ ఇష్టం అండి. మళ్ళీ అదే 6 నెలల ముందు ఓ ఇంటర్వ్యూలో ఏం డ్రెస్లు అండి అవి, ఆవిడ గారికి పబ్లిసిటీ కావాలండి ఎబ్బే అంట. అంటే ఏంది సార్ ఇది? ఏంది చెప్పండి? 2 నాలుకల ధోరణి అంటే ఏంటి? మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి? ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఒక్కటే మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను సార్, ఎవరిష్టం వాళ్ళది, నేను కాదన్నాను. కానీ వ్యక్తిగత జీవితాలను పబ్లిక్లోకి తెచ్చినప్పుడు రియాక్షన్ అవుతారు. లైట్ తీసుకోండి, సీరియస్గా తీసుకోకండి. సీరియస్ ఎందుకు తీసుకుంటున్నారు? దాన్ని తీసుకొని అందరిని గబ్బులు చెప్తున్నారు. ఇక్కడ 4 అనుకుంటారు, మంచి అన్న కానీ చెడ్డ అన్న కానీ. ఇప్పుడు నేను 90 వీడియోలు చేసిన, 3 దాంట్లలో ట్రోల్ అయినా. నేను ఇక్కడ మంచిని ఎంత తీసుకుంటున్నానో చెడును అంతే తీసుకుంటున్నా. అరే ఎందుకురా నన్ను ఇట్లా చేసిరు, అట్లా చేసిరు, నన్ను ఇట్లా చేసి నేను మీతో ఫైట్ చేయలేను. అది కరెక్ట్ కాదు. మరి 2 ఈక్వల్గా ఉండాలి. నువ్వు ఒక సెలబ్రిటీ కోట్లు సంపాదించినావు, అది ప్రజలు ఇచ్చిరు. ప్రజలు ఇస్తేనే కదా సార్. ప్రజలు ఆదరిస్తేనే కదా. ఒక హీరో ఒకసారి వచ్చి అట్టర్లీ ఫెయిల్ అయ్యి మళ్ళీ రాడు. ఒక హీరో మంచిగా కంటెంట్ ఉండి మంచి హీరో అయితే ఇంకో సినిమాలో బుక్ అవుతాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకొకటి, మగవాళ్ళు ఎవరో 5 మందో 10 మందో 20 మందో తప్పు చేస్తే మగవాళ్ళందరూ పిచ్చి కుక్కలు, పిచ్చోళ్ళు అన్నట్టుగా మాట్లాడారు కొంతమంది. వాడు పిచ్చోడు, వాడు అది, వాడి ఇది అన్నట్టు కొంతమంది మాట్లాడారు. కొన్ని దాంట్లో చూసినా నేను. మిగతా 80 మంది మొగలు కూడా తప్పుడు లేనా? 10 మంది 20 మంది తప్పు చేస్తే మగ సమాజమే ఖరాబ్ అన్నట్ట. అట్లా ఎట్లా మాట్లాడతారు మీరు? ఎంత మంచి హస్బెండ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంత మంచి బ్రదర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంత మంచి తండ్రులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లని ఒక ఆడామె తప్పు చేస్తే అందరూ తప్పు చేసినట్టు కాదు. మీకెంత స్వేచ్ఛ కోరుకుంటున్నాడో మగాడిని కూడా అంతే స్వేచ్ఛ కోరుకుంటుండు. దాని గురించి మాట్లాడినాం. అసలు మగవాడికి స్వేచ్ఛనే వద్దంట, అసలు మగవాడు మాట్లాడొద్దంట. వీళ్ళు మాట్లాడేది ఎత్తుంటే మగవాడు మన బానిసత్వం కింద అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏ కాలంలో ఉన్నారు మీరు? సమానత్వం అన్నప్పుడు సమానమే కదా సార్. నింగి నేల 2. నేను అనేది ఏంది మాట్లాడితే ఇది మగవాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అంట. మగవాళ్ళ సపోర్ట్ లేని ఒక ఆడవని బయటకు రమ్మని సార్, రమ్మనండి. వస్తారా సార్? రాగలవునాయి అనుకుంటున్నారు ఇప్పుడు. అందరు అనుకోరు, అందరి గురించి మాట్లాడుకున్నారు. వాళ్ళ సపోర్ట్ లేని మనం బయటకు కాలు పెట్టలేం సార్. నిజంగా చెప్తున్నాను. ఏదో విధంగా ఖచ్చితంగా ఉండాలంట సపోర్ట్. మగవాడి సపోర్ట్ లేకపోతే సార్ ఈ జీవితంలో ఈ జీవితాలలో మగవాడి సపోర్ట్ లేకపోతే చాలా కష్టం సార్. మంచోడైనా చెడ్డోడైనా ఎవరైనా ఒక ఒంటరి మహిళకి ఒక భరోసా అనేది చాలా అవసరం. ఎందుకంటే సార్ మగవాడంటే ఒక ధైర్యం, ఒక ఆసరా. ఈ ఆస్తులు అంతస్తులు ఇవన్నీ కాదు, అదొక భరోసా అనేది ఉంటుంది. మగవాడు లేని ఇల్లుని చూస్తే శ్మశానం లాగా అనిపిస్తుంది.
ఏ రాత్రికి ఏదైనా జరిగినా కూడా డబ్బులు ఇవన్నీ వేస్ట్ సార్, ఎమోషనల్ అవుతున్నారు. వేస్ట్ లైఫ్. విధి తలరాత జరిగినప్పుడు అది మనం గాడ్ ఏం అనలేం. అది ప్రతి భార్యకి ప్రతి ఆడదానికి మగవాడు అంటాడు చాలా అవసరం సార్. అవసరం లేకుండా బతుకుతామంటే బతుకుతాం, కానీ సంపూర్ణంగా ఉండదు, అది సంపూర్ణమైన జీవితం అనేది ఉండదు. అంటే మగవాడికి కూడా అంటే నేను అనేది ఏంటి అంటే కొన్ని వందల మంది ఒంటరి మహిళలను చూస్తే నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. వాళ్ళ యొక్క ఫ్లాష్ బ్యాక్, అసలు వాళ్ళు చాలా మంచోడు మేడం, చనిపోయారు. రాత్రి నాతో మాట్లాడాడు, రాత్రి ఇలా అయ్యింది, మేము చాలా బాగుండే వాళ్ళం మేడం, మాకు తిండి లేకపోయినా ఉండేవాళ్ళం అన్నప్పుడు నా బతుకుని ఇట్లా ఎందుకు చేసిపోయింది మేడం, పిల్లల్ని ఎట్లా సాకాలి అంటే ఆర్థికంగా ఎదగండి నాన్న, మీరు స్టాండర్డ్గా ఉండాలి, మీరు బాగా ఉండాలని. నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ గురించి దిగగానే ఏడుపు వస్తుంది సార్, ఏందో తెలియదు ఎందుకో. వాళ్ళ జీవితాలు మీరు 20 ఏళ్ల నుంచి ఒక అమ్మాయి సడన్గా ఒక 4-5 months బ్యాక్ 12 గంటలకి వస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేస్తే 2 గంటలకి యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. చిన్న పిల్లలు. నేను వస్తున్నా నాన్న నువ్వేం అది కాకు అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చినావు, మళ్ళీ చచ్చిపోయినని మనం తీసుకురాలేము. నేను అనేది అంటే ఎమోషనల్గా పొద్దున్న లేస్తే ఆడవాళ్ళు వరలక్ష్మి పూజలు చేసుకుంటూ నోములు చేసుకుంటూ దేవుణ్ణి స్మరించుకొని ఒక భర్తనే ప్రత్యక్ష దైవంగా భావించే మహిళల మనోభావాలను దెబ్బ తీయొద్దని చెప్తున్నా. అంతేగాని మీ స్వేచ్ఛను మేము హరించము. మహిళలు తక్కువ అని మీరు అనట్లేదు, కానీ మగవాళ్ళని కూడా తక్కువ అంచనా తక్కువ చేయొద్దు, వాళ్ళు అవసరం అంటారు. వాళ్ళు మనకి చాలా అవసరం సార్. వాళ్ళు అవసరం లేదు అనే దానికి నేను అంగీకరించను. అది వాళ్ళ ఇష్టం, నేను మాట్లాడను దాని గురించి. నో వర్డ్స్. మీ అనుభవంలో మీరు చెప్తున్నారు. మాకున్న సమాజంలో మేము తిరిగిన వాతావరణంలో అసలు మీరు అది ఒంటరి మహిళ గురించి చెప్తే మీకు అర్థం కాదు సార్. అది ఎట్ ద సేమ్ టైం వృద్ధాప్యంలో భార్య లేకపోయిన మగాడి కూడా అంతే. మీరు చాలా మంది మహిళలు ఆడవాళ్ళు భర్తలు ముందు చనిపోయినా ఒక మహిళ బతకగలుగుతుంది, భర్త లేకుండా 70-80 ఏళ్ళ ఆపనామ చేసుకుంటది. కానీ అదే భార్య చనిపోయిన 70 ఏళ్ళ ముసలి అయినా తను చేసుకోలేడు, ఉండలేడు, తొందరగా చనిపోతారు. కానీ 50 ఏళ్ళ ఆమెకి భర్త చనిపోతే ఆమె 20 ఏళ్ళనే బతకగలుగుతుంది. కానీ తను కూడా మగవాడు కూడా ఫీలింగ్స్ ఉంటాయి సార్, వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. కాకపోతే మనం తొందరగా బయటకి ఏడుస్తాం, వాళ్ళు ఏడవలేరు. ఫౌండేషన్ గురించి చెప్పినప్పుడు 19-20 సంవత్సరాలకి ఈ సంస్థ పెట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డాం. ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటే మా వెనుక ఎంత కృషి, జీవితంలో జరిగిన సంఘటనలు, పక్కోళ్ళకి జరిగిన సంఘటనలు, జీవితంలో చూసిన సంఘటనలు, కుటుంబాలలో చూసిన సంఘటనలు ఆధారంగానే పుట్టిన మదర్ ఫౌండేషన్ ఒంటరి మహిళల కోసం భరోసా. ఇవాళ ఇన్ని లక్షల మందికి నేను దాతల ద్వారా కుట్టు మిషన్లు ఇప్పించుకుంటూ నేను ముందుకు తీసుకెళ్తున్నానంటే వాళ్ళ బాధలు మనకందరికీ ఫూలిష్గా ఉండొచ్చు, కానీ చిన్న జీవితాలు చిన్నదానికి సంతోషపడతారు. చిన్న కుట్టు మిషన్ కి హ్యాపీ, చిన్న బ్లౌజ్ నేర్పియంగానే నన్ను చూడంగానే ఒక అక్కలాగా ఒక సంధ్యకు వస్తుంది అంటే ఒక పక్క నిలబడి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ఓన్ చేసుకుంటే అస్సలు వాళ్ళ నన్ను గుండెల్లో గుడి కట్టుకున్నారు సార్. వాళ్ళు ముద్ర వేసుకున్నారు, సంధ్యకు వస్తుందంట. నేను కూడా 10 గంటలకు 9 గంటలకి ఇంట్లో నుంచి వెళ్తే రాత్రి వచ్చేవరకు 9-10 అయితే సార్. ఒక్కొక్క రోజు 4-5 ఊర్లు తిరుగుతా. నాకు వాళ్ళతో రిలేషన్ అట్లా ఏర్పడింది, బంధం. నా జీవితం మొత్తం నేను కుటుంబానికి టైం ఇచ్చుకుంటూ కుటుంబానికి తక్కువ ఇస్తా, కొన్ని బాధ్యతలు మనకు ఇప్పుడు కొంచెం తగ్గించుకుంటూ వాళ్ళకి ఇచ్చుకుంటూ ఒక బంధం ఏర్పరచుకున్నాం. ఆ బంధాన్ని అంత తొందరగా తెంపుకోలేం వాళ్ళతో మనం. కాబట్టి ప్రతి విషయం నా దగ్గర 500 అంటే 500, 1000 అంటే 1000, స్కూల్ పిల్లల ఫీజు లేదని ఉన్నా కూడా నాకు తెలిసిన సహాయం నేను చేస్తా. నేను పెద్ద కోటీశ్వరాల్ని కాదు, పెద్ద ఇంగ్లీష్ మీడియాలు చదువుకున్నదాన్ని కాదు, పెద్ద ప్రపంచం అంతా నాకే తెలుసు అని కాదు, నాకేమో కోట్లు వెనుక బ్యాక్గ్రౌండ్ ఉన్నది కూడా కాదు. నా టైమే ఒక భరోసా వాళ్ళకి. వాళ్ళు కాల్ చేసినా కూడా ఒక భరోసాగా చెప్తానంతే, నాకు తెలిసిన విషయం. సంస్కారం అనే విధంగా చదువుకోగానే రాదు, చదువు లేకున్నా కూడా సంస్కారం ఉంటుంది.
ఇప్పుడు ఎంత మంది ఛానళ్ళలో మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ ఏం చదువుకోని వాళ్ళు, ఎంత చక్కగా జడ్జిలు కూడా మాట్లాడలేరు వాళ్ళతో, అంత మాట్లాడుతున్నారు. అయితే మేడం ఇప్పుడు ఈ సందర్భంగా ఆడవాళ్ళు వాళ్ళ మగవాళ్ళు అనే టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్గా జరిగిన సంక్రాంతి సంబరాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడ ఆంధ్రాలో ఒక జిల్లాలో ఊళ్ళో పెద్ద ఫ్లెక్సీ పెట్టారండి. దాంట్లో ఒక 50 మంది 100 మంది అబ్బాయిల ఫొటోస్ పెట్టి అన్ని అర్హతలు ఉండి సంపాదన ఉన్న మగవాళ్ళకు కూడా అమ్మాయిలు దొరకట్లేదు, పెళ్లి కావట్లేదు అని చెప్పేసి పెద్ద ఫ్లెక్సీ పెట్టారు మేడం. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఒకప్పుడు అమ్మాయిలు పెళ్లి కావట్లేదని బాధపడే తల్లిదండ్రులు చూసాము, ఇప్పుడు అబ్బాయిల పెళ్లిళ్ళు కావట్లేదనేటువంటి తల్లిదండ్రులు చూస్తున్నాం. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? మగ ఆడ అనేది మనం చూస్తున్నాం. నేను ఫస్ట్ నుంచి చెప్తాను, నేను మగ ఆడ సమానంగా చూస్తే మగ పిల్లలు అనేసరికి ఆడపిల్లలు అనేసరికి వాళ్ళు ఒక రకంగా అయిపోతున్నారు. ఆడపిల్ల అంటే ఒక బరువుగా భ్రూణ హత్యలు అలాగే జరుగుతున్నాయి. నేను అనేది అదేంటే మనం చూసే విధానం కరెక్ట్ గా ఉంటే ఈ సిచ్యువేషన్ రాదు. ఇంకా ముందు చాలా ఘోరంగా ఉంటుంది సార్.